హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్రోడక్ట్ అయితే ఇది ఏంటంటే ఎప్పటి నుంచో మన యూట్యూబ్ కోసం అయితే ఒక మైక్ అయితే కొందామని చూస్తున్నాను. కానీ బడ్జెట్లో ఏది బెస్ట్ మైక్ తెలియక చాలా రీసెర్చ్ అయితే చేశాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఈ మైక్ అయితే నచ్చింది. సో ఆర్డర్ పెట్టేశాను. ఇదైతే మనకి డెలివరీ అయ్యింది నిన్నే. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను ఆర్డర్ చేసిన మైక్ వచ్చేసి గ్రెనారో J13 అనమాట. ఇందులో మనకి 2 రిసీవర్స్ అయితే వస్తాయి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఈ మైక్ అయితే మనకి 1 year వారంటీతో అయితే వస్తుంది. తర్వాత చూసినట్టయితే కనుక చిన్న బాక్స్ అయితే ఉంది. ఇంకా మన మైక్ కేస్ అయితే కూడా ఉంది. ఈ మైక్స్ కేస్ చూసినట్టయితే కనుక మ్యాటీ బ్లాక్ ఫినిష్ లో అయితే వచ్చినాయి. ఇంకా ఈ మైక్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే కనుక హార్డ్ ప్లాస్టిక్ తో అయితే దీన్ని బిల్డ్ చేశారు. లిడ్ అయితే కొంచెం లూజ్ గానే ఉంది. కింద చూసినట్టయితే మనకి టైప్ సి పోర్ట్ కూడా ఉంది. నేను తీసుకున్న మైక్ వర్షన్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ఆండ్రాయిడ్ వర్షన్ అనమాట. ఇందులో అయితే మనకి 2 రిసీవర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఒక సింగిల్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిటర్ చూసినట్టయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి బ్యాటరీస్ అయితే అవసరం లేదు. మనకి ఇచ్చిన 2 రిసీవర్స్ అయితే ఈ గ్రెనారో బ్రాండింగ్ తో అయితే వస్తాయి. ఈ మైక్స్ లో అయితే మనకి 3 స్టేజెస్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఈ మైక్ క్వాలిటీ చూసినట్టయితే కనుక లిడ్ అయితే చాలా లూజ్ గా ఉంది. మైక్స్ అయితే బయట పడే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా బాటమ్ అయితే కొంచెం సాలిడ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మైక్ బాక్స్ లో కనుక చూసినట్టయితే మనకి ఇంకో స్మాల్ పార్టీషన్ అయితే ఉంది. ఈ బాక్స్ లో అయితే మనకి రిసీవర్స్ ని చార్జ్ చేసుకోవడానికి కేబుల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్ గా ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఈ మైక్స్ ని మన మొబైల్ తో కనెక్ట్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. ఎలాంటి యాప్ అయితే ఎక్కించడం అవసరం లేదు. మీరు చూస్తున్న ఈ రిసీవర్ ని డైరెక్ట్ గా మన ఫోన్ యొక్క టైప్ సి పోర్ట్ లో పెడితే సరిపోతుంది. ఈ రిసీవర్ కి ఒక సైడ్ చూసినట్టయితే కనుక మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే మనకి మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే మన మొబైల్ కి పెట్టుకోవచ్చు. వన్స్ రిసీవర్ ని టైప్ సి పోర్ట్ లో ఇన్సర్ట్ చేశాక మన కేసులోంచి మైక్రోఫోన్ తీసి దానికి ఉన్న స్టిక్కర్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటది అనమాట. అప్పుడే మనం దాని కేసులో ఇన్సర్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ అనేది అవుతుంది. వన్స్ మైక్ అనేది సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిన తర్వాత ఇలా కాన్స్టెంట్ గా గ్రీన్ లైట్ అయితే వెలుగు ఉంటది అనమాట. సో ఇదనమాట గ్రెనారో J13 యొక్క అన్బాక్సింగ్ అయితే. ఈ మైక్ ని అయితే నేను 1900 కి అయితే పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. మీకు కూడా ఎవరైనా ఈ మైక్ ని పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఈ గ్రెనారో J13 యొక్క ఆడియో టెస్ట్ అయితే చేద్దాం. ప్రెజెంట్ అయితే నేను పార్క్లో ఉన్నాను. ఇప్పుడైతే సౌండ్ వినొచ్చు. ఈ మైక్లో అయితే ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎనేబుల్ చేయలేదు నేను. ఇప్పుడైతే ఈ మైక్లో అయితే మనకి 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే లెవెల్ 1లో పెడదాం దీన్ని. సో ఇప్పుడైతే లెవెల్ 1లోకి వెళ్ళింది. ఏమైనా చేంజెస్ వస్తే ఒకసారి చూడొచ్చు మీరు. ఇప్పుడైతే దీన్ని లెవెల్ 2కి అయితే సెట్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే చాలు లెవెల్ 2లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు లెవెల్ 2లో అయితే ఉంది. ఇప్పుడు మీరు కూడా చెక్ చేయొచ్చు ఒకసారి వాయిస్ అనేది ఎలా ఉందో. ఇప్పుడైతే మనం దీన్ని లెవెల్ 3కి అయితే సెట్ చేద్దాం. ఇప్పుడైతే ఇది లెవెల్ 3లో ఉంది. ఇదే లాస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు ఒకసారి మీరు ఆడియో అయితే వినొచ్చు ఏ విధంగా ఉందో. వాయిస్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయడం వల్ల. యూ కెన్ చెక్ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ మైక్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే నేను కెమెరాకి నాకు 1 meter డిస్టెన్స్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడు బ్యాక్కి వెళ్తాను. వాయిస్ అనేది ఎలా ఉంటుందో చెక్ చేయండి మీరే. మొబైల్ నుంచి అయితే 10 meters డిస్టెన్స్ వచ్చాను. వాయిస్ అయితే చెక్ చేయొచ్చు మీరు ఏ విధంగా వస్తుందో. ఇప్పుడైతే ఇంకా బ్యాక్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం 15 meters డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఆ కంప్లీట్ క్లెయిమ్ చేసేది అయితే 15 meters అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. మీరు చెక్ చేయొచ్చు వాయిస్ అనేది ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్, ఇది గ్రెనారో J13 మైక్ యొక్క డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అండ్ అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.